అవతలి గట్టున పులివెందల నుంచి రిమోట్ కంట్రోల్ ఆపరేషన్లు చేసే వైసీపీ ఉంది. హైదరాబాద్ నుంచి మనం కేసీఆర్ హ్యాండిల్ చేయలేక వచ్చేసిన టీడీపీ ఉంది అవతల గట్టున. అసలు అవసరమైతే బీజేపీ వాళ్ళతో కలిసి ఉంది. సో ఈ రెండే రెండు కూటములు ఉన్నాయి. నాకేమో అది ఒకటి, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, నన్ను అవినీతి పరుడైన జగన్ తోటి సమానంగా దూరాన పెడతావా అని. నేను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా, మీరు మిమ్మల్ని నమ్మి నేను 2014లో ఒక పదవి, కనీసం మన వెస్ట్లో ఒక చిన్నపాటి కార్పొరేటర్ పదవి ఆశించకుండా మీకు సపోర్ట్ చేశాం మేము. మీరేం చేశారండి? ఇసుక మాఫియాలు, అమరావతిలో మమ్మల్ని రైతులు ఇబ్బందులు పెట్టే పనులు, ఇవన్నీ చేసి చూస్తే మీకు ఎందుకు సపోర్ట్ చేస్తాం? మేము ఎదగకూడదా విడిగా? ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మీ భుజాల మీద మొయ్యాలి, మీ పల్లకీలు మొయ్యాలా? ఇంకా మేము ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇంకా తెలుగుదేశం పల్లకీలు మొయ్యాలా? మేము విడిగా ఎదగకూడదా? మీ పల్లకీలు మోస్తే మేము మంచోళ్ళమా? మీ పల్లకీలు మోయకపోతే మేము మేము పల్లకీలు మోయడానికి రాలేదు. మా ప్రజల్ని, మా వాళ్ళని, అన్యాయంతో నిండిపోయిన ప్రజల్ని, అవినీతిమయంతో నిండిపోయిన ప్రజల్ని, అవినీతిమయంతో నిండిపోయిన నాయకుల్ని, వారి నుంచి రక్షించడానికి ప్రజల్ని మేము మా భుజాల మీద పల్లకీలు ఎక్కించుకోవడానికి రెడీగా వచ్చాం. అందుకు జనసేన పార్టీ పెట్టాం. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంటే ఆత్మగౌరవం నిలబెట్టడానికి మేము ప్రజల్ని పల్లకి ఎత్తుకున్నాం. ఈ రోజున జనసేన మన వైసీపీ నాయకులు ఒకటే అడుగుతున్నాం, ఎంత దారుణం. దగ్గుపాటి పురంధేశ్వరి గారేమో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తారు. దగ్గుపాటి పురంధేశ్వరి గారి అబ్బాయి ఏమో వైసీపీ నుంచి పరుచూరు నుంచి పోటీ చేస్తారు. దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలియట్లా భారతీయ జనతా పార్టీ వైసీపీ ఒకటని చెప్పి. ఒక ఆదర్శంగా ఒక ఇంటిలో ఒక తల్లి కొడుకు రెండు పార్టీలు సమానంగా ఉన్నారంటే ఏమర్థం చేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో? అలాగే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి టీఆర్ఎస్తో సంబంధం లేదనుకుంటే మరి మీరు తెలంగాణ పార్లమెంట్లో రిజిస్టర్డ్ పార్టీ అయి ఉండి మీరు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? మీరు ఎందుకు నిలబడట్లేదు? సరే, మీరేమంటారు? మేము టీడీపీతో కలిసి అంటున్నారు కదా, మరి చూడండి, మేము ఒక్కొక్క అభ్యర్థిని మీరే పరిశీలించుకోండి, ఎవరిని ఎలాంటి వాళ్ళని పెట్టామని చెప్పి. అంటే మీరు మాయావతి గారిని కూడా అనుమానిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీరు ఒక దళిత నేతని, దేశానికి కావాల్సిన ఒక మహిళా నాయకురాలని, ప్రధానమంత్రికి కావాల్సిన అన్ని అర్హతలను ఒక నాయకురాలని కూడా మీరు అనుమానిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదా మీ రాజకీయ విఘ్నత? నన్ను అనుమానిస్తుంటే మీరు మాయావతి గారు అనుమానిస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. నన్ను అనుమానిస్తుంటే మీరు సిపిఎం అనుమానిస్తున్నట్టే, నన్ను అనుమానిస్తున్నట్టే సిపిఐ అనుమానిస్తున్నట్టే. నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రత్యక్షంగా, అరే మనకు ఒక ఎంపీ లేడని చెప్పారు, మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే నిలబెట్టి చూస్తా ఉన్నారు. ఈ రోజున మన పార్టీ తరఫున మనం మొత్తం బీఎస్పీతో కలిపి 12 మంది పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టాము ఈ రోజున తెలంగాణలో మనం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిలబెట్టలా? చంద్రశేఖరరావు గారితో మీరు కుమ్ముక్కవ్వకపోతే మీరు ఎందుకు నిలబెట్టలా? మీ అందరికంటే చంద్రశేఖరరావు గారు బాగా తెలుసు, వాళ్ళ అబ్బాయి కేటీఆర్ గారు తెలుసు. కానీ స్నేహం వేరు, కుటుంబ బంధాలు వేరు, రాజకీయం వేరు. అదెందుకు మీరు చేసుకోలేకపోయారు? నేను రెండింటినీ కలపను. మా అన్నయ్యతో విడిపడి విభేదం పడి నేను ఈ రోజున 2014లో బయటకు వచ్చాను. నాకు రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు వేరు, స్నేహాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, మీరు వివరణ ఇవ్వాలి ప్రజలకి. మీరు తెలంగాణలో మీరు ఎంపీలను ఎందుకు నిలబెట్టలేదు? దీనిని బట్టి ఏమర్థమవుతోంది? మీరు భారతీయ జనతా పార్టీ తోటి, టీఆర్ఎస్ నాయకులతోటి కలిసిపోయి ఉన్నారు. అది నేను ఒకటే చెప్తున్నాను, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వైసీపీ. దానికి ముందు ఏ పార్టీ అబ్బా? దానికి ముందు బీజేపీ, దానికి ముందు అబ్బా